ఇక్కడ ఆవిడ స్టూడెంట్స్ ఏం అడిగారు, మీరు వాస్తవం చెప్పాలి ఎక్కడ భయపడకుండా. రూలింగ్ గవర్నమెంట్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్‌లో తప్పే ఉంది. దీంట్లో నారా లోకేష్ గారి పేరెక్కడుంది? సో, ఇదొక పిచ్చి థంబ్‌నెయిల్స్ వీళ్ళు పెట్టింది. రెండో విషయానికొస్తే, అన్ని చోట్ల అన్ని సదుపాయాలు సవ్యంగా జరుగుతున్నాయి అనే సీన్‌లో లేకుండా గ్రౌండ్‌లోకెళ్ళి మిస్టేక్స్ జరుగుతున్నాయి. కొన్ని సదుపాయాలు అందుబాటులో లేవు. అండ్ స్టూడెంట్స్ ఏమన్నారు? టేస్ట్ బాగోట్లేదు ఫ్రైడే తప్ప. ఎందుకు బాగోట్లేదు అన్న విషయాన్ని కూడా ఆవిడ చర్చిస్తున్నారు. టాయిలెట్స్ హైజీన్ గురించి. ఇంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నప్పుడు జస్ట్ గవర్నమెంట్ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్స్‌లో కూడా దిక్కుమాలిన పరిస్థితులు ఉంటాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్. ప్రైవేట్ స్కూల్స్ గురించి నేను స్పెసిఫిక్‌గా చెప్తున్నాను ఇది. దిక్కుమాలిన పరిస్థితులు ఉంటాయి. వేలలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను, ఏపీలో ఉన్న కాలేజెస్ గురించి నేను ఇంకా మాట్లాడతాను. గవర్నమెంట్ స్కూల్స్‌లో మెయింటెనెన్స్ అనేది డెఫినెట్‌గా తక్కువ ఉంటుంది. కానీ ఆ స్టాండర్డ్స్‌ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు చాలా ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు. పెట్టేటప్పుడు కొన్ని చోట్ల మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న ఆయన ఒక స్కూల్ గురించి రిపోర్ట్‌ని పిల్లలు ఎవరు భోంచేయట్లేదు, డస్ట్‌బిన్‌లో పడేస్తున్నారు ఫుడ్ బాగోలేదు. అక్కడున్న వార్డెన్స్ అందరూ సరుకులు అమ్ముకుంటున్నారంటే డైరెక్ట్ ఇన్స్పెక్షన్ ఆయన వెళ్ళారు. మీ పేరెంట్స్‌కి ఫోన్ చేసి మాట్లాడుతా అన్నారు. ఇలాగే ఈరోజు రెడ్డప్ప మాధవి గారు కూడా వెళ్ళి అక్కడ స్కూల్‌ని షీ హస్ జస్ట్ ఇన్వెస్టిగేటెడ్.